హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది విస్వల్. సో ఈరోజు వీడియో ఏంటంటే, నాకు ఇక్కడ అప్పగింతలు అయినాక నేనైతే మా ఆయన వాళ్ళ ఇంటికి వెళ్తాను చెప్పాను కదా. సో ఆ క్లిప్స్ అనమాట ఇవన్నీ. ఫస్ట్ కార్ దిగనీయకుండానే మా అత్త అయితే వచ్చి నా కాలు అయితే కడుగుతుంది. అక్కడ మా ఇంటికాడ మా అమ్మ ఎలా నా కాలు కడిగిందో అలా మా అత్త అయితే నా కాళ్ళు అయితే కడుగుతుంది అనమాట. తర్వాత అయితే నాకు దిష్టి అయితే తీస్తారనమాట. 3 అన్నం ముద్దలతోనైతే దిష్టి తీస్తారు 3 సార్లు. అండ్ తర్వాత అయితే హారతి అయితే ఇస్తారనమాట. హారతి ఇచ్చి అయితే వెల్కమ్ చెప్తారు. వెనక అయితే మా అక్క వాళ్ళు అయితే లగేజ్ పికింగ్లో అయితే బిజీగా ఉన్నారనమాట. ఏమైతే మా పెద్దమ్మమ్మ చిన్నమ్మమ్మ అంటే మా పెద్దత్త చిన్నత్త వాళ్ళిద్దరైతే నాకు హారతి ఇచ్చి అయితే బొట్టు పెట్టి అయితే వెల్కమ్ చేస్తున్నారనమాట. తెల్లవారే వెలుగు రేఖలా దిష్టి తీసేసాక అయితే నన్నైతే ఇంట్లోపల అయితే అడుగు పెట్టిస్తారు. మా సైడ్ అయితే ఇలానే పెళ్లి కాకముందు అయితే అడుగు పెట్టిస్తారు. సో అందుకే మా పిన్న అయితే నాకైతే హారతి అయితే ఇస్తుంది, ఇచ్చి అయితే వెల్కమ్ చేస్తుంది. ఆడపిల్ల అయితే హారతి ఇచ్చి అయితే లోపలికైతే రాని పంపగా ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టేనంట. ఇక్కడ దేవుడి బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటాం అనమాట. ఇంకా మా అమ్మతో వడిబాలు ఎలా ఆడానో ఇప్పుడు మా అత్తయ్యతో కూడా వడిబాలు అయితే ఆడాలి. సో మా పెద్దమ్మ అయితే దానికి అయితే ప్రిపేర్ చేస్తుంది. నేను మా అమ్మమ్మ అయితే వడిబాలు అయితే ఆడామన్నమాట. శ్రీకాకుళం కాబట్టి మా దాంట్లో అయితే ఇట్లనే చేస్తారు. సో మీ దాంట్లో ఎలా చేస్తారనేది అయితే కామెంట్ చేయండి. అండ్ నాకైతే కొంచెం ప్రాసెస్ కూడా తెలియదు చెప్పడానికి కూడా. సో ఇవన్నీ కుండలన్నీ వేరే దగ్గర నుంచి అయితే తీసుకొని వస్తారనమాట. మాకైతే ఇప్పుడు కాళ్ళగోర్ల సంబరం అయితే చేస్తారు. సో నాకు మా ఆయనకైతే పీన్ మీద అయితే కూర్చోబెట్టి కాళ్ళగోరు సంబరం చేస్తారు. దానికోసం అయితే ఇక్కడ అన్ని ప్రిపరేషన్స్ అయితే జరుగుతున్నాయి. ఎక్కడికి వెళ్ళినా అయితే మేళాలతోనైతే వెళ్ళి తీసుకొని అయితే వస్తారనమాట. తీసుకొని వచ్చినాక నన్ను మా ఆయన అయితే వచ్చి కూర్చోబెడతారు. పందిర్రాట వేస్తారు కదా, అక్కడే అయితే నన్ను మా ఆయనని కూర్చోబెట్టి కాళ్ళగోర్ల సంబరం అయితే చేస్తారనమాట. సో ఆ పిన్ చుట్టూ పెట్టడానికి ఇవన్నీ కుండలవన్నీ పసుపు రాశి అయితే తీసుకొని వచ్చారు. ఇక్కడైతే నేను మా ఆయన బ్లెస్సింగ్స్ తీసుకొని అయితే బయటకైతే వస్తామన్నమాట. బ్లెస్సింగ్స్ అంటే ఇప్పుడు మనము 4 సైడ్స్ వేస్తామన్నమాట. కిందికి మీదికి కూడా అక్షంతాలు వేసి మొక్కుకొని అయితే మేమైతే వస్తాము. దేవుడికి కూడా అక్షంతలు అయితే వేసేసి మొక్కేసుకొని అయితే నన్ను మా ఆయననైతే బయటికి అయితే తీసుకొని వచ్చారనమాట. ఆ పీని చుట్టూ అయితే 3 టైమ్స్ అయితే తిప్పిస్తారనమాట. మా ఇద్దరికి పేరెంటాలు అయితే ఉంటారనమాట. వాళ్ళే పెళ్ళి మొత్తం మాతో ఉండేది. ఇందాక తీసుకొచ్చిన కుండలు అయితే అట్లా 4 సైడ్స్ అలా పెడతారు. పెట్టాక 3 టైమ్స్ రౌండ్ తిరిగాక అయితే నన్ను మా ఆయనని కూర్చోబెడతారు. మా ఇద్దరిని కూర్చోబెట్టేసి అయితే వాళ్ళైతే అమ్మవారి గుడికి వెళ్తారు. ఇంకా అమ్మవారి గుడికి వెళ్ళి అమ్మవారికి అన్ని నైవేద్యాలన్నీ పెట్టేసుకొని అయితే వస్తారనమాట. వాళ్ళైతే ఊర్లో ఉన్న గుళ్ళన్నీ తిరిగేసి వచ్చే వరకు అయితే మేమైతే ఆ పిన్ మీదనే కూర్చోవాలన్నమాట. అందరూ వెళ్ళైతే పూజ చేసుకొని పెళ్ళికి చేసిన సారీ అరిసెలు అవి ఉంటాయి కదా, అవైతే అమ్మవార్లకైతే పెట్టేసుకొని నైవేద్యం సమర్పించి అయితే వస్తారు. పెళ్ళి అయితే ఎటువంటి ఆటంకం లేకుండా జరగాలని అయితే కోరుకొని అయితే వచ్చేస్తారు. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి కాళ్ళగోర్ల సంబరం చేయడానికి అయితే దానికోసం అనేది అయితే వెళ్తున్నారనమాట. ఇద్దరిని కూర్చోబెట్టి అయితే కాళ్ళగోర్లు అయితే తీపిస్తారు. మా ఆడపడుచు అయితే కొంగు పట్టుకుంటుంది. తర్వాత అయితే డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చాక అయితే ఇలా కూర్చోబెట్టి పసుపు అయితే రాస్తారనమాట. పసుపు రాసి వాటర్ అయితే పోయిస్తారు ఇద్దరికి. ఇక్కడైతే మా పిన్ని అయితే మాకైతే పసుపు రాస్తుంది అనమాట. పెళ్ళి అప్పుడంతా ఫుల్ పసుపే రాస్తారు. ఇంకా మాతో పాటు మా ఇంట్లో కూర్చున్న వాళ్ళకు కూడా పసుపు అయితే రాస్తారనమాట. వాళ్ళిద్దరు మా అమ్మమ్మలు అండ్ మా హస్బెండ్ వాళ్ళ మేనత్త అనమాట తను. సో అందరికీ పసుపు అయితే రాస్తారు. రాసాక మా పేరెంటాలు అయితే రోకళ్ళతోనైతే ఇలా చేస్తారనమాట. సో మా ఇద్దరికి ఇంకా అరటిపండు అయితే తినిపిస్తారు. ఒకరినొకరు ఒకరికొకరం అయితే అరటిపళ్ళు అయితే తినిపించుకుంటాం అనమాట. సో ఆయన నాకు తినిపించాక నేనైతే మా ఆయనకైతే తినిపించాను. తర్వాత అయితే ఆ బట్ట అయితే కడతారనమాట. అది రేపు పెళ్ళిలో కూడా కడతారు. దాన్నే పసుపులో ముంచేసి అయితే ఇప్పుడు ఆ రోకలతోనైతే ధాన్యం అయితే దంచిపిస్తారనమాట. అందరూ ముత్తైదువులు అందరూ వచ్చి ధాన్యం అయితే దంచుతారు. సో మేము జస్ట్ అలా పట్టుకుంటే చాలు. ఇంకా నెక్స్ట్ అయితే మాకు ఇచ్చారు దంచమని. అండ్ మా పిన్ని అయితే ఇలా పోజ్ పెట్టి ఫోటో దిగండి అని అయితే చెప్తుంది. మా పెద్దమ్మ దంచండి అని చెప్తుంది. ఇంకా సో కొన్ని ఫోటో సెక్షన్స్ అయితే అయ్యాయన్నమాట. ఇంకా తొందరగా మేమైతే ఈ డ్రెస్సింగ్ చేసేసుకొని హల్దీకి అయితే రెడీ అయిపోవాలి.
వీళ్ళేమో వెళ్ళి వాటర్ అయితే తీసుకొని వస్తారనమాట. ఇప్పుడు మా ఇద్దరికి స్నానాలు చేపిస్తారు, దాన్నే తొగురు నీళ్ళు అంటారనమాట. నాకైతే కొన్ని వర్డ్స్ అయితే తెలియదు, ఎలా చెప్పాలో ఏంటో. ఫస్ట్ అయితే పెళ్ళికొడుకు మేనకోడలు అయితే ఉంటుంది, తను కూడా కొన్ని నీళ్ళు అయితే తెస్తుంది. సో ఈ నీళ్ళతోనైతే మా ఇద్దరికి అయితే స్నానాలు పోపిస్తారనమాట. ఒకరి నెత్తి మీద ఇంకొకరి నెత్తి పెట్టేసి అయితే ఆ బిందెబరు మోయలేకైతే చాలా ఇబ్బంది పడింది. సో ఇక్కడైతే అలవాటు లేదు కదా, ఊర్లో అయితే బాగా అలవాటు ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడైతే ఆ కొమ్మలు పాల కొమ్మ ఏదో అంటారు, ఆ కొమ్మతోనైతే ఫస్ట్ కొన్ని వాటర్ అయితే పోస్తారు. ఫస్ట్ నీళ్ళు ఆ బిందెల నుంచి ఈ బిందెల నుంచి తీసి అయితే మాకు దిష్టి తీసి అయితే కింద పారబోస్తారనమాట. మా పిన్ని కూడా అలానే పోస్తుంది. మా పిన్నిని చూసి మా అక్క అయితే ఫాలో అయిపోయింది. తర్వాత మా పిన్నికి అయితే మా ఆయనకి పోయడానికి అయితే అందలేదు. ఇంకా అప్పుడైతే మా అమ్మమ్మకి అయితే ఇచ్చిందనమాట. అందుక ఇలా ఒకరి తల మీద ఇంకొకరి తల అయితే పెట్టించి అయితే స్నానాలు అయితే చేయిస్తారనమాట. ఈ నీళ్ళ వల్ల అయితే నేను ఇంత సఫర్ అవుతానైతే నేనైతే అనుకోలేదు. ఎందుకు అనేది నేనైతే పెళ్లి వీడియోలో అయితే చెప్తాను అనమాట. పెళ్లి వీడియో ఇంకా నెక్స్ట్ 2 వీడియోస్తో అయితే వస్తుంది. నెక్స్ట్ అయితే హల్దీ వీడియో అయితే వస్తుంది. ఈ రిచువల్స్ అయిపోయాకైతే మేమైతే హల్దీకి అయితే రెడీ అయిపోవాలి. మాకు అప్పటికే చాలా టైం అయిపోయింది. ముందు రోజు అయితే మా హస్బెండ్ వాళ్ళ ఇంట్లో గంధసాన భోజీ అని అయితే పెడతారనమాట. ఓన్లీ పెళ్ళికి వచ్చిన రిలేటివ్స్ దగ్గర వాళ్ళకి మాత్రమే అదైతే చెప్తారు. ఇంకా ఇక్కడితో అయితే పెళ్ళికి ముందు రిచువల్స్ అయితే అయిపోయాయి అన్నమాట. సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దివీస్ వరల్డ్.